కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి సాధనలో ఎదగాలి, ఎదిగిన వాళ్ళము మళ్ళా వెనక్కి పడిపోకుండా దిగజారిపోకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలో ఈవేళ తెలుసుకుందాం. అంటే ఈ సాధన జ్ఞానం పొందడం అన్నది ఎట్లా ఉంటుందంటే జారుడు మెట్ల మీద ప్రయాణం లాంటిది. అంటే మెట్లు జారిపోతూ ఉంటాయి, కానీ అడుగు గట్టిగా వేసుకుంటూ మెట్లు ఎక్కవలసిందే. ఇవన్నీ కూడా ప్రపంచకం మనని చాలా పరీక్ష పెడుతూ ఉంటుంది. ఈ ప్రకృతి మనం ఎదుగుతున్నామా, ఎదిగినప్పుడు కానీ ఎలా ఉన్నాము, ఎలా ఎదుగుతున్నాము, మన మనస్సు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మన చుట్టూరు ఎన్నో పరిస్థితుల ద్వారా ప్రకృతి పరీక్షిస్తుంది. ప్రతి మానవుడికి ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి. మరి ప్రాపంచిక జీవితం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడూ అనుభవిస్తాడు. కానీ ఆధ్యాత్మిక జీవితం ఏంటంటే లక్షల్లో ఒక్కడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఎన్ని కష్టాలైనా పడి ముందుకి వెళ్తూ ఉంటారు. కొంతమంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే మరి వెక్కలేక, లేదా ప్రపంచకు ఆకర్షణలకి, ఈ ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకి బానిసై వెనక్కి వచ్చే స్థాయి కూడా ఇందులో ఉంటుంది. మనం గమనిస్తే, జ్ఞానుల్నే గమనిస్తే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి చాలామంది వెనకబడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మరి వాళ్ళ పరిస్థితి గమనించినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎన్నో పరీక్షలు ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో. పరీక్షలకి భయపడిన వాడు వెనక్కి వచ్చేస్తాడు. పరీక్షలకి బానిసైన వాడు, అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మనని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. అప్పుడే తట్టుకోలేక వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టమైనా కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటూ ముందుకు సాగిన వాడు మోక్షం పొందడానికి అర్హతని సంపాదిస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అంటే మనము సత్య మార్గంలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. మరి ఇలా సత్య మార్గంలో ఉన్న మనము దుష్టులతో సాంగత్యం ఎప్పుడూ చెయ్యకూడదు. మరి దుష్టులంటే ఎవరు అంటే భాగవతంలో చెప్పిన పంచమహాపాపాల్లోని ఏ ఒక్క గుణమున్నా వాళ్ళు దుష్టులే. మన దృష్టిలో, ప్రపంచ దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ ఈ సజ్జనులకి వాళ్ళు దుష్టుల కింద కనబడతారు. మరి పంచమహాపాపాలు ఏం చెప్తున్నాయి అంటే ఇందులో ఏ ఒక్క గుణం ఉన్నా మనిషి పతనం అవ్వడానికి కారణం అయిపోతుంది. అన్నీ ఉండక్కల్లా, 5 ఉండక్కల్లా ఏ ఒక్క గుణం ఉన్నా, హింస ఉన్నా, హింస అంటే మనం ఏమనుకుంటే ఎవరినైనా బాధ పెట్టడం అనుకుంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాంసభక్షణ కూడా హింసే అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ ఆత్మ పరిణామ క్రమంలో అన్ని రకాల జన్మలు తీసుకుని వచ్చిన మనము ఏ జీవిని బాధ పెట్టకూడదు, ఏ జీవిని హింసగా చంపకూడదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, చాలామంది మాంసాహారానికి అలవాటు పడిపోయారు. తినకూడదు అనుకున్న ఇంట్లో పుట్టి కూడా మరి బయట స్నేహితుల బలవంతం చప్పును ఎలాగో అలాగా మాంసం అలవాటు చేసుకున్నారు. మరి ఆ తినేవాళ్ళ పక్కన ఉన్నప్పుడు రోజు వాళ్ళు తింటుంటే ఒక్కసారి టేస్ట్ చూడు అని, ఒకసారి తింటే తప్పేంటి అని తిని చూడు, నీకు తెలుస్తుంది వీటి రుచి ఎంత బాగుంటుందో అని అలవాటు చేసిన వాళ్ళు ఉన్నారు, అలవాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
మరి ఇలా మాంసాహారం అలవాటు చేసుకుని మరి నాకు భక్తి ఉంది అంటే భగవంతుడు నమ్ముతాడా? వీళ్ళు సజ్జనులా దుర్జనులా? అంటే ఏ కులంలో పుట్టాం, మనం ఎక్కడున్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే అలవాటు లేని ఇంట్లో పుట్టి కూడా అలవాటు చేసుకుంటున్నారంటే దుర్జనులతో సావాసమే. అలాగే ఒక మందు తాగే స్నేహితుడు ఉండొచ్చు, వాడు రోజు తాగొచ్చు. తాగుతూ ఉంటే పార్టీలని ఇదని అదని చెప్పి పార్టీల్లో కూడా అది పెట్టి ఈ రోజుకు ఒక్క చుక్క ఒక పెగ్గు తాగితే నష్టం ఏంటి అని ఒకటే ఈ మానసికమైన బలహీనం ఉన్న వాళ్ళు ఒక్కసారి అని అనుకుంటూ మరి అది అలవాటుగా మార్చుకుంటారు. అలాగే జోదం, ఒకసారి చూసొద్దాం కోడి పందాలు అని చూడడం మొదలు పెడతారు. చూసి చూసి లాస్ట్ ఇంకెలా బానిసైపోతారంటే మనం కూడా ఆ పందెం కాస్తే బాగుంటుంది. అలాగే క్రికెట్ బెట్టింగ్లు, మరి నాకు తెలిసి ఇక్కడే 2-3 క్రికెట్ బెట్టింగ్లో మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ పంచమహాపాపాలు ఏదైతే భాగవతంలో చెప్పబడిందో అవి అలవాటు ఉన్నవాళ్ళు దిగజారడమే కానీ పురోగతి వాళ్ళలో ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనము అలాంటి అలవాట్లున్న దుష్టులతో సాంగత్యం చెయ్యరాదు అని మహాత్ములు మనకెప్పుడు చెప్తూ ఉంటారు. ఆ దుష్టులతో సాంగత్యం వల్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారుతారు. వీళ్ళకి విషయ వికారాలు ఎక్కువ ఉంటాయట. అంటే విషయాసక్తి. ఎప్పుడైతే విషయాసక్తి వచ్చిందో వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రపంచం వైపుకే ఆకర్షణ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ ఆకర్షణ వల్ల ఒక్కసారే అనుకుంటూ మరి దిగజారిపోవడం మొదలు పెడతారు. అందుకే ఇది జారుడు మెట్ల మీద ప్రయాణం లాంటిది అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మెట్టు మీద జారేమనుకోండి కిందకే పడతాం. ఆ అడుగు గట్టిగా వెయ్యాలి. మన చుట్టూరు తాగుబోతులున్నా, చోదగాళ్ళున్నా, హింస చేసే వాళ్ళున్నా మనం మార్పు చెందకుండా ఉండగలిగేము అంటే మనం చాలా గొప్పవాళ్ళమే. ఎందుకంటే మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితి చూస్తూ ఉంటే భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష. నేను బలహీనున్నా బలవంతున్నా అంటే శరీరపరంగా బలం ఉండొచ్చు, మానసికమైన బలహీనత ఉన్నవాళ్లే ఇలాంటి చెడ్డ లక్షణాలకి బానిసలు అవుతారు. ఎప్పుడైతే మానసికమైన బలహీనత ఉందో ఒక్కసారి అనుకుంటూ మరి దానికి అలవాటు పడిపోతారు. కొంతమంది కష్టాలకు ఓర్చుకోలేక ఒకవేళ తాగుడు ఉన్నా, ఇందులోకి వచ్చినా, మరిచిపోయినా మళ్ళా తాగుబోతులుగా మారుతున్నారు. నాకు తెలుసు ఒక మాస్టర్, చాలా గొప్ప మాస్టర్. కానీ ఈ రోజున ఆయనకు వచ్చిన సమస్యలకి మళ్ళా మాంసం తింటూ, మళ్ళా మందు తాగుతూ మామూలు వ్యక్తి కంటే కూడా హీనాతిహీనంగా తయారైపోయారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మేము ధ్యానం చేసామని. మరి వీళ్ళు ధ్యానం చేసామని చెప్పి మరి చెప్తే మనకి అవమానంగా ఉంటుంది. ధ్యానము అన్నది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికే కానీ ఉన్న స్థితి నుంచి సమస్యలకి, కష్టాలకి భయపడి దిగజారడం కాదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇది మానసిక బలహీనత లేదా చుట్టూ ఉన్న దుష్టుల యొక్క సాంగత్యం వల్ల. ఈ దుష్టులకి ఎంతసేపు ప్రపంచం గురించి ఆలోచిస్తారు, విషయాల మీద ఆసక్తి ఎక్కువ, విషయ వికారాలు కూడా ఉంటాయి. ఏంటి, ఒక్కసారి పేకాడితే తప్పేంటి, ఒక్కసారి జోదం ఆడితే తప్పేంటి, ఒక్కసారి మందు తాగితే తప్పేంటి, మాంసం తింటే తప్పేంటి. ఈ ఒక్కసారి చూడగా ఆ రుచులు అలవాటు ఉండి నోరూరి బలహీనత. ఒక్కసారి కోడిగుడ్డు తింటే తప్పులేదు, ఒక్కసారి వెల్లుల్లి తింటే తప్పులేదు. మరి పత్రిసారి చెప్పేవారు ఎందుకు వెల్లుల్లి తినకూడదు అంటే అది
మాంసాహారం తినడం మీద ఆసక్తి చూపిస్తుంది వెల్లుల్లి తినడం వల్ల అనేవారు. అందుకని వెల్లుల్లి మానేస్తేనే మాంసాహారం మీద మీకు ఆసక్తి ఉండదు అనేవారు. అందుకని చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్కని వేరుతో సహా పీకగలం, కానీ మారుగా అయ్యాక ఆ మొక్కని వేరుతో సహా పీకడం కష్టం. అలాగే చిన్న చిన్న ఈ అలవాట్లు అంటే వెల్లుల్లి తినడం, మష్రూమ్స్ తినడం, ఇలాంటి అలవాట్లు మనం మానుకుంటే పెద్దవి మనం డైరెక్ట్గా మాంసం తినడం అనే అలవాటుని పోగొట్టుకోగలం. మరి గురువులు చెప్తారు, శిష్యుడికి సాధనా జ్ఞానం చెప్పి వదిలేరు గురువులు. అలా వెళ్ళాలి అంటే ఎంత జాగ్రత్తగా ఆహారం వ్యవహారం ఉండాలో మరి గురువులు చెప్తారు. ఆహారం వల్లే మనసు ఏర్పడుతుందని మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. అందుకే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మరి వెల్లుల్లి కూడా ఎందుకు వద్దు? మాంసం తినాలనే కోరికని పెంచేదే వెల్లుల్లి కాబట్టి దాన్ని కూడా తినొద్దు అని పత్రిగారు ఎన్నోసార్లు పదే పదే మనకి చెప్పడం, మన మనస్సుని ఎప్పటికప్పుడు ప్యూరిటీ చేయడం. అది తినకపోవడం వల్ల ఏమవుతుంది? మన మనస్సు సాత్వికంగా ఉంటుంది. సాత్వికమే సత్యానికి దగ్గర అవుతుంది. కాబట్టి మరి సాత్విక ఆహారాన్ని తినాలి. పూర్వం రోజుల్లో కూడా చూడండి, మనం పూజలు చేసిన రోజుని సాత్వికమైన భోజనమే చేస్తాం. ఆ రోజు వెల్లుల్లి కానీ ఉల్లి కానీ వాడకుండా ఆ భోజనమే చేస్తారు. అంటే పూర్వం రోజుల్లో ఇవన్నీ అలవాటు చేసి ఈవేళ పూజ చేశాం కాబట్టి మరి ఇలాంటివి తినకూడదు అనే నియమం మన పెద్దలు చెప్పేవారు. అంటే అప్పుడప్పుడు భగవంతుడి మీద దృష్టి పెట్టే ఆహార పదార్థాలు మనకి అందించారు. కానీ మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక భగవంతుడు అంటే విగ్రహాల్లో ఉన్నాయి అని వాళ్ళు చూశారు పూర్వీకులు. మనం ఏం చూసాము అంటే భగవంతుడు దూరంగా ఎక్కడో లేడు, మనలోనే ఆత్మగా ఉన్నాడు అని ఫస్ట్ తెలుసుకుంటాం. తెలుసుకుని ఈ జ్ఞానం పెరిగే కొద్దీ సాధన చేసి జ్ఞానం పెంచుకున్న కొద్దీ నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనే స్థితిలోకి వచ్చినప్పుడు మరి బ్రహ్మము అంటే దైవమే. మరి దైవంగా ఉండాలి అంటే ఈ శరీరము మనసే మనకి ఎదగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. మరి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, అంటే శరీరాన్ని ఉపయోగించుకుని సాధన చెయ్యాలి, మనసును ఉపయోగించి సత్సంకల్పాలే ఉండాలి. అంటే సత్సంకల్పాలు, సత్ అంటే భగవంతుడు, సంకల్పము కోరిక, అంటే ప్రయత్నంతో సాధించేది సంకల్పం. ప్రయత్నం లేకుండా కోరిక అన్నది కోరిక. ప్రయత్నం లేకుండా వచ్చేయాలనుకుంటే అది కోరిక. ప్రయత్నంతో సాధించేది సంకల్పం. అందుకని సత్సంకల్పాలే ఉండాలి. ఇప్పుడు మనందరికీ ఉన్న సత్సంకల్పం ఏంటి? ఆత్మదర్శనం కావాలి. మరి ఆత్మదర్శనం ఎలా అవుతుంది? జ్ఞానం పెరిగినప్పుడు అవుతుంది. మరి జ్ఞానం ఎలా పెరుగుతుంది? కర్మలు పూర్తిగా దగ్ధమైనప్పుడు నేను ఆత్మని అనే అనుభూతి పెరుగుతూ ఉంటుంది అన్నది మనకి తెలుసుకుంటూ ఉన్నాం. మరి కర్మ దగ్ధం చేసుకోవడానికే ఈ జ్ఞానం పెంచుకుంటున్నాం, సాధన చేసి శక్తిని పెంచుకుంటున్నాం. మరి ఇలాంటి మార్గంలో ఉన్నప్పుడు మనం సజ్జనులతో ఉండాలి. కానీ ఈ పంచమహాపాపాలు అలవాటున్న దుర్జనులతో ఎప్పుడూ కూడా మనము కలిసి ఉండకూడదు. తప్పనిసరి మాట్లాడవలసి వస్తే మాట్లాడండి, వాళ్ళతో కూడా ఎప్పుడూ స్నేహం చెయ్యొద్దు. మనం ఒకటే అనుకోవాలి, నేను వాడి వల్ల మారకూడదు, నా వల్ల వాడు దుర్జనుడు కూడా సజ్జనుడు అవ్వాలి. ఇది మనం అనుకున్న రోజు, నా మాట వాడు వినని రోజున వాడి అలవాట్లు నేను చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది మనకి గట్టిగా అనిపించాలి. ఆ అనిపించినప్పుడు మనము వాళ్ళ మాటలు వినం. అంటే ఈ విషయ వికారాలు ఎక్కువ ఉంటాయి. ఈ పంచమహాపాపాలు, విషయ భోగాల మీద ఆసక్తి ఉన్నప్పుడు మనం ఎంత సాధన చేసినా
మనది ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయి. చూడండి, కుండెడు పాలల్లో ఒక విషపు చుక్క వేస్తే మొత్తం పాలన్నీ విషమవుతాయి. అలాగే మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఎన్ని తెలుసుకున్నా, సత్య మార్గంలో పయనిస్తున్నా, ఇలాంటి వాళ్ళ సహవాసం వల్ల మనము సర్వనాశనం అయిపోతాం. మీరు గమనించండి, కర్ణుడు ఎంతో గొప్పవాడు, మరి అన్ని మంచి గుణాలు ఉన్నాయి. తను ఎంత త్యాగబుద్ధితో దాన ధర్మాలు చేశాడు. ఇంత మంచి గుణం ఉన్న కర్ణుడు దుష్టులతో సాహసం వల్ల దుర్మార్గుడిగా మారిపోవలసి వచ్చింది. మరి అభిమన్యుడిని చంపేటప్పుడు మరి తప్పు అని తెలిసిన వాళ్ళతో సహవాసం వల్ల సామూహికంగా చంపిన వాళ్ళలో కర్ణుడు కూడా ఒకటై తప్పు చేస్తాడు. మరి అలాగే సజ్జనులతో సాంగత్యం వల్ల తెలుసుకుంటే రత్నాకరుడు వాల్మీకి అనే ఋషిగా మారాడు. మరి నారదుడి సహవాసంతో మరి దారి దోపిడీ చేసే మరి వేటగాడు మరి నారదుడి యొక్క బోధ వల్ల సజ్జనుడిగా మారాడు. అందుకే దుష్టులతో సహవాసం మనల్ని ప్రపంచం వైపు లాగుతుంది. సజ్జనులతో సహవాసం మనల్ని పరమాత్మ వైపుకి తీసుకువెళ్తుంది. ఇది మహాత్ములు ఎలా వర్ణించారంటే, ఒక నల్లటి పొగ తెల్లటి గోడను కూడా నలుపు చేసే శక్తి ఉందట. ఇప్పుడు పొగ వస్తుంది, నువ్వు ఆ రోజే ఇంటికి వెళ్ళవేయించావు, అక్కడ ఒక కట్లి పొయ్యి పెట్టాం, పొయ్యి మండుతుంది, పొగ వస్తుంది. ఆ పొగ వల్ల ఏమవుతుంది, ఆ గోడ అంతా నల్లగా అవుతుంది. అలాగే ఎంతో సాధన చేసి మరి ఎన్నో జ్ఞానం గురువు దగ్గర పొందుతూ మరి ఎన్నో స్వాధ్యాయం చేసి ఎంతో చేస్తున్నా సరే మరి దుష్టులు మన పక్కన ఉంటే ఆ నల్లటి పొగ చూడిన గోడలాగే మనము అయిపోతాం. అందుకే దుష్టులతో సాంగత్యం ఉన్నా దాన్ని మానుకొని మరి సజ్జనులతో సాంగత్యం చేసి మన సాధనని ఇంకా చేసి మన జ్ఞానం పెంచుకుంటే మనము చాలా చాలా గొప్పవాళ్ళమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడూ కూడా ఈ సాధనా మార్గంలో ఉన్న వాడికి సజ్జన సాంగత్యం అని చెప్తారు. ఎందుకు అంటే సజ్జన సాంగత్యం సత్పురుషులతో సాంగత్యం రెండు ఉన్నాయి ఇక్కడ, సత్పురుషులు సజ్జనులు. సత్పురుషులు అంటే సత్యాన్ని దర్శించిన వాళ్ళతో సాంగత్యం చేస్తే సత్యం గురించి బాగా అవగాహన అవుతుంది. మనకి సత్యం మీద ఆసక్తి పెరుగుతుంది. సత్యం మీద మనము సత్య మార్గంలో ఉంటూ సజ్జన సాంగత్యంలోకి వస్తాం. అంటే చూడండి, ఒక సత్పురుషుడు మన జీవితంలోకి వస్తే మనము ఇప్పటి వరకు మనం చూసుకుంటే పత్రికారు వల్ల మనం సత్యమేంటి, భగవంతుడేంటి తెలుసుకున్నాం. అప్పటి వరకు విగ్రహాల్లో భగవంతుడిని చూసిన మనము మరి పత్రికారి పరిచయం సత్పురుషులు. మరి అలాంటి వాళ్ళు ఒక బుద్ధుడు కానీ, శంకరాచార్యులు కానీ, పత్రికారు కానీ, ఇలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యం. ఇప్పుడు శంకరాచార్యులు బుద్ధులు లేకపోవచ్చు, వాళ్ళ అనుభూతులు అనుభవాలు, వాళ్ళు చెప్పిన జ్ఞానం అన్ని పుస్తకాల్లో ఉండి మనం ఇప్పటికీ నేర్చుకుంటున్నాం. మరి శంకరాచార్యులు ఆత్మబోధ చదవండి, ఎంత గొప్పగా ఉంటుందో ఆ పుస్తకం. ఆత్మానుభూతి చదువుతుంటేనే పొందుతాం మనం. మరి ఆత్మ గురించి దర్శించి రాసిన వాళ్ళు. అందుకే సత్పురుషులు అంటే సత్యాన్ని దర్శించిన వాళ్ళు. సజ్జనులు అంటే మరి భగవంతుడి కోసమే పరితపిస్తూ ఆయన కోసమే సాధన చేస్తున్న వాళ్ళు సజ్జనులు. మరి దుర్జనులు అంటే పంచమహాపాపాలకి బానిస అయిన వాళ్ళే. ఏది లేకపోయినా అబద్ధమైనా ఉంటుందట ప్రతి వాడి జీవితంలో. అది కూడా ఉండకూడదు సత్య మార్గంలోకి వెళ్ళేవాళ్ళు. అందుకే దుర్జనులతో సహవాసం సాధకుడు ఎప్పుడూ చెయ్యకూడదు. సజ్జనులతోటి సత్పురుషులతోటి సాంగత్యం చేస్తే వాళ్ళ ప్రయాణం
చాలా తేలికవుతుంది. ఈ లోకంలో వివేకానందుడు చెప్పేవాడు, ఈ లోకంలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే ప్రజల హృదయాలు అలజడితో ఉంటున్నాయి. ప్రతి వాళ్ళ మనసు అశాంతి, అలజడి. ఎందుకు వస్తుంది అశాంతి అంటే? తానెవరో తెలుసుకోలేదు, తానే భగవంతుడు అని తెలుసుకోలేనప్పుడు అందరి జీవితాల్లోని అశాంతి ఉంటుంది. మరి భగవంతులమైన మనము ఇలా అశాంతితో బతకడానికి కారణం ఏంటి అంటే మన మనసే. మనం పక్క వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం. వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని. భగవంతులమై భగవంతుడు అని తెలుసుకోగలిగిన మానవ జన్మ తీసుకుని సరి అయిన గురువు దొరక్క, సరి అయిన జ్ఞానం తెలియక మనం అశాంతితోటి, దుఃఖంతో ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితంలోకి సద్గురు వచ్చాడో అప్పుడు తెలిసింది మనకి, ఈ తొడుగులన్నీ వేసుకున్నావు కానీ నువ్వు భగవంతుడివే. ఎలా ఉన్నామంటే మట్టిలోంచి తీసిన వజ్రాల్లా ఉన్నాం. ఆ వజ్రాన్ని సానబడితే ఎంత విలువ ఉంటుందో, మనం కూడా మనసు అనే మురికితోటి ఉండి ప్రపంచం శాశ్వతం అనుకుంటూ, నా చుట్టూరు ఉన్న ప్రపంచం, నా చుట్టూరు ఉన్న బంధువులు శాశ్వతం, వీళ్ళు నా కోసమే ఉన్నారు అనే ఒక తప్పుడు అభిప్రాయంతో మనం ఉండి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఆ పరిస్థితులను చూస్తూ నేను భగవంతుణ్ణి అనే ఒక సత్యాన్ని తెలుసుకోలేక దుఃఖంలో ఉన్నాం. ఎప్పుడైతే ఒక సత్పురుషుడు సాంగత్యంలోకి వస్తామో, సత్యాన్ని తెలుసుకుంటామో, మన ప్రాపంచిక భ్రాంతి వదిలి ఆధ్యాత్మిక భ్రాంతిలోకి వెళ్తాం. ఇప్పుడు మనందరి దృష్టి ఆత్మని తెలుసుకోవాలి. నేను ఆత్మని అని గురువు చెప్పాడు, దానికి ఎలా సాధన చేయాలి, ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత జాగ్రత్తగా ఆహార వ్యవహారాలు ఉండాలి అని మన దృష్టి నిరంతర తపనతో ఆ వైపే ప్రయాణం చేస్తున్నాం. మరి ఇట్లాంటప్పుడు ఎవరో ఒకడు వచ్చి ఏదో ఒకటి చెప్తే మనము మరి ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళ మాటలకి ఈ స్థాయికి వచ్చాక మనము ప్రాపంచిక జీవితంలో ఎందరో ఎన్నో సలహాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ వాటిని మనం పట్టించుకోకుండా వాళ్ళందరికంటే మనకి ఆలోచించే శక్తి ఎక్కువ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ప్రాపంచిక జీవితం జీవించే వాళ్ళ మాటలకి మనం విలువనివ్వం. మన జీవితం మళ్ళా దుఃఖమయం చేసుకోం. అందుకే దుష్టులతో సాంగత్యం ఎప్పుడూ వద్దు అని మహాత్ములు చెప్తూ ఉంటారు. ఎంత పాపాది పాపాత్ముడైనా ఒక సత్పురుషుడు నీకు ఎదురైతే నువ్వు మహాపాపం చేసిన వాడివైనా మోక్షం పొందడానికి నీకు కూడా అర్హత ఉంది అని చెప్తారు సత్పురుషులు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడికి, మానవ జన్మ తీసుకున్నవాడి ప్రతి వాడికి కూడా మోక్షం పొందే అర్హత ఉంది. అందుకే మహాపురుషులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి నిస్పృహ కలగదు. ఎందుకు కలగదు? నువ్వు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పరు మహాపురుషులు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. అందుకే నారదుడు రత్నాకరుడికి ఏం చెప్పాడు? ముందు పరీక్షించాడు. నువ్వు ఇంత కష్టపడి పాపం చేస్తున్నావు, ఈ నీ పాపాన్ని ఎవరు తీసుకుని భాగస్వాములు అవుతారో తెలుసుకుంటారా అని. ఎవ్వరూ తీసుకోనన్నప్పుడు అప్పుడు వైరాగ్యం వచ్చింది రత్నాకరుడికి. అదే అసలైన వైరాగ్యం. వైరాగ్యంలో నుంచే, వేదనలో నుంచే ఎవరైనా సరే సాధనలోకి వస్తారు. ఇప్పుడు మనందరము కూడా చాలామంది అనారోగ్యం, చాలామంది వచ్చింది సాధనలోకి అనారోగ్యం. ఆ బాధ భరించలేక సాధనలోకి వచ్చారు. అంటే కాలానుగుణంగా ఏదో ఒకటి ఉంటాయండి, ధ్యానంలోకి రావడానికి కారణాలు ఉంటాయి. మరి ధ్యానంలోకి వచ్చిన మనము సత్పురుషుల వల్ల భగవంతుణ్ణి తెలుసుకున్నాం. మనందరం కూడా విగ్రహాల్లో భగవంతుణ్ణి చూసిన మనము అప్పుడు తృప్తి లేదు జీవితంలో. ఎన్ని పూజలు చేసినా తృప్తి లేదు. మనకి చెప్పేవాళ్ళు లేరు, అది విగ్రహం అని అనడానికి కూడా భయం.
అప్పుడే కాదు, ఇప్పుడు ఇంత తెలుసుకున్నా అది విగ్రహమే కదా అని అనుకోవడానికి భయం, అనడానికి భయం. కానీ అసలైన భగవంతుడు ఆత్మగా ఈ శరీరంలో ఉన్నాడు, ఆయన్ని దర్శించాలి, ఆయన్ని చేరుకోవాలి అని ఒక సత్పురుషుడు మన జీవితంలోకి వచ్చి చెప్పాక నిజమే కదా అని అర్హత ఉన్న వాళ్ళందరూ అనుకుని ఈ సాధనా మార్గంలోకి వచ్చారు. అందుకే సజ్జనులతో కానీ సత్పురుషులతో కానీ సాంగత్యం జీవితం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుంది. అదే దుష్టులతో సాంగత్యం ఎప్పుడూ దుఃఖంగా ఉంటుంది. ప్రపంచంలో నుంచి మనం పక్కకు వెళ్ళి సత్య మార్గంలో ఉన్న మనని లాగడానికి ప్రతి క్షణము ఇలాంటి వాళ్ళు మన చుట్టూరునే ఉంటారు. కానీ ఏది నా సాధనకి అనుకూలమైన మార్గం, ఏది కాదు అని మనకి మనమే విచారణ చేసుకోవాలి. ఒక్కసారి మాంసం తింటే, ఒక్కసారి మందు తాగితే, ఒక్కసారి వెల్లుల్లి తింటే మళ్ళా కబుర్లు చెప్తారు, వెల్లుల్లి హార్ట్కి మంచిది, శరీరానికి మంచిది. నువ్వు శరీరం, మనసు, బుద్ధి స్థితి దాటి ఆత్మని చేరుకునే మార్గంలో ఉన్న నీకు అవన్నీ చెడ్డవే. కానీ మనకు ఆ బలహీనత ఉన్నప్పుడు ఒక్కసారే కదా అంటాం. మనం చచ్చిపోవడానికి ఒక్క చుక్క వేషం చాలు. ఒక్కసారి ఒక్క చుక్క తీసుకుని చూడండి ఏమవుతామో. మరి అలాగే మనం సత్య మార్గంలో ఉండి సత్యం వైపు పయనిస్తూ ఈ బలహీనతలకి, బలహీనత ఉన్న వాళ్ళ సాంగత్యం చేస్తే మనం కూడా బలహీనుల లిస్టులోకి వెళ్ళిపోతాం. అందుకే మహాత్ములు మనకేం చెప్తారు అంటే, దుష్టులతో సాంగత్యం నీకు తగదు, సజ్జనులతో సాంగత్యం నువ్వు మంచి సత్య మార్గంలో ఉంటావు, సత్యానికి దగ్గరవుతావు, మోక్షం పొందే అర్హతని కూడా నువ్వు సంపాదించుకోగలవు. అందుకే సజ్జన సాంగత్యం, సత్పురుషుల సాంగత్యం ఎప్పుడూ గొప్పవే. దుష్టుల సాంగత్యం ఎప్పుడూ వినాశకరమే. దుష్టులతో సాంగత్యం ప్రపంచం వైపు తీసుకువెళ్తుంది, తర్వాత పాపాల వైపు తీసుకువెళ్తుంది, కర్మ మార్గంలో పడేస్తుంది. సజ్జనులతో సాంగత్యం సత్యం వైపు తీసుకువెళ్తుంది, సత్య మార్గంలో పయనింపచేస్తుంది. మరి కర్మలు దగ్ధం చేసే మార్గం, మోక్షం పొందే మార్గం. అందుకే ఎవరితో ఉండాలి, ఎవరిని వదులుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిందే. మరి మన పురాణాలన్నీ ఎన్నో కథలు వ్యాస భగవానుడు మనకి రాసి చూపించాడు. ఈ సాంగత్యం పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు దుష్టులతో. మరి కర్ణుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి సజ్జనులతో సాంగత్యం అంటే రత్నాకరుడు వాల్మీకిగా మారిన ఉదాహరణ తీసుకుంటే, మనము ఎవరితో సాంగత్యం చేస్తే ఈ మార్గంలో ఉన్న మనం, సత్య మార్గంలో ఉన్న మనము ఎవరితో సాంగత్యం చేస్తే మోక్షానికి దగ్గరవుతాం, ఎవరితో సాంగత్యం చేస్తే మోక్ష మార్గం నుంచి బయటికి వచ్చేస్తామో, మనకి మనం ఇంత స్థాయి వచ్చాక, ఇంత స్థాయి అంటే ఒకరికి చెప్పే స్థాయి మనకు వచ్చింది. వచ్చినప్పుడు మనం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండగలగాలి. ఇప్పుడు 1-2 సార్లు నేను విన్నాను, మాంసం తిన్నా తప్పు లేదు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. కాబట్టి వినండి, ఇక్కడ ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం కాదు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం చేసి కర్మను పోవ అంటే వాళ్ళకి ధ్యానానికి జ్ఞానానికి కూడా డిఫరెన్స్ తెలియక సలహాలు ఇచ్చేస్తున్నారు. మరి వీళ్ళు కూడా మాస్టర్లు అయితే వాళ్ళు బారిన పడిన శిష్యులు కూడా అధోగతి. తప్పు చేయడం, చేయించడం మహా తప్పు. అంటే పర్వాలేదు అని చెప్పారు అంటే మరి వీళ్ళు ఏ స్థితికి తీసుకువెళ్తున్నారు శిష్యుల్ని చెప్పండి. వెల్లుల్లి తిన్నా పర్వాలేదు, మాంసం ఒక్కసారి తింటే నష్టం ఏంటి? సాధన చేసి కర్మ పోగొట్టుకోవచ్చు. సాధన చేస్తే కర్మ పోదండి. సాధన వల్ల నీకు గ్రహణ శక్తి పెరగాలి, జ్ఞానశక్తి పెరగాలి. అది పెరిగినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు, కానీ కృష్ణుడు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పలేదు. అందుకే ఇలా చెప్పేవాడు దుష్టులో సజ్జనులో మనమే తెలుసుకోవచ్చు బయటికి అనకపోయినా. అందుకని
మనకి చేతనైతే పురోగమనం నేర్పాలి ప్రజలకి. అంతేకాని పురోగమనంలో ఉన్న వాళ్ళని తిరోగమనంలో తీసుకురాకూడదు. ఇది పాపాది పాపం. అందుకే ఎప్పుడు కూడా ఎందుకు జ్ఞానం చెప్పాలి అని చెప్తారు గురువులు అంటే, నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకే పరీక్ష. నువ్వు వదలమని చెప్తున్నావా పాపకార్యాలు, పర్వాలేదు ఒక్కసారి అని చెప్తున్నావా? నీ గురువు నీకు ఆహారం చెప్పాడు, వ్యవహారము చెప్పాడు, ఏది సత్య మార్గంలో వెళ్ళడానికి మంచిదో చెప్పాడు. ఆ మంచిని నువ్వు పాటిస్తూ నీ శిష్యులకి ఆ మంచినే బోధించాలి. నువ్వు బోధించినప్పుడు విత్తనం అంత ఉండొచ్చు, నువ్వు ఎదుగుతున్నప్పుడు మహావృక్షంలా ఎదగగలవు. ఏది చెప్తామో, విశ్వానికి ఏది చేస్తామో అదే తిరిగి తిరిగి నీ దగ్గరికి వస్తుంది బహుమానం రూపంలో. నువ్వు చెడ్డను బోధిస్తే చెడ్డవాడిగా మిగులుతావు, మంచిని బోధిస్తే మంచివాడిగా మిగిలిపోతాం చరిత్రలో. మరి గొప్పవాళ్ళంతా చాలా కష్టాలు పడే పైకి వచ్చారు. ఎవ్వరు ఈజీగా రాలేదు, చాలా చాలా కష్టాలు పడ్డారు. మనం చిన్న కష్టానికి దిగజారిపోతే మరి మానవుడిగా పుట్టిన మనం చిన్న చిన్న వాటికి కూడా దిగజారిపోతే మరి సహనము ఓర్పు అనే పదాలు మానవులకే ఉన్నాయండి. అవన్నీ భగవంతుడు చెప్పిన ధర్మశాస్త్రాల్లో మానవుడి సహనము ఓర్పు ఉంటేనే పురోగమనం ఉంటుంది అని చెప్పినప్పుడు అవి రెండు ఉండాల్సింది సాధకుడికి. సహనము ఓర్పు రెండూ ఉండాలి. అంటే కష్టాలు వచ్చినప్పుడు, శారీరక కష్టాలు వచ్చినప్పుడు ఊర్చుకోవాలి, మానసిక కష్టాలు వచ్చినప్పుడు సహనాన్ని చూపించాలి. ఇది చూపిస్తూ సజ్జనులు ఏం చెప్తున్నారు, సత్పురుషులు ఏం చెప్పారో ఇవన్నీ మనం అవగాహన చేసుకుంటూ దుష్టులతో సాంగత్యం వదలాలి, సజ్జనులతోటి సత్పురుషులతోటి సాంగత్యాన్ని పెంచుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.